వెల్కమ్ టు స్మైల్ విత్ సౌమ్య అండ్ మన గోవా ట్రిప్‌లో ఇవాళ మనం సౌత్ గోవా ఎళ్దాం. అండ్ సౌత్ గోవాలో మనకి మూన్ ఫెస్ట్ అని జరుగుతదన్నమాట. సో, ఆ మూన్ ఫెస్ట్ నేను మీకివాళ చూపియబోతున్నాను. సో, వెళ్దాం పదండి. అండ్ ఇక్కడ గూడా ఒక బిర్లా మందిర్ ఉందండి. అండ్ ఇక్కడున్న ఆర్కిటెక్చర్ అంతా గూడా నార్త్ గోవాకి కంప్లీట్ అపోజిట్ ఉంటుంది. అండ్ సౌత్ గోవా ఈస్ మోర్ ఆఫ్ రెసిడెన్షియల్ ఏరియా అన్నమాట. అంటే జనాలు ఉండే ప్లేస్ అంతా. అండ్ మనకి బాగా ఫ్రెంచ్ కాలనైజేషన్ ఇక్కడ బాగా కనపడుతుందంట. ఫ్రెంచ్ వాళ్ళ ఆర్కిటెక్చర్ అదంతా బాగా కనబడుతుంది. అండ్ ఇక్కడ చర్చెస్ మాత్రం ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో. సో, మనం ఎళ్తున్నప్పుడు నార్త్ గోవా నుంచి సౌత్ గోవాకి మనకు మధ్యలో కబోది రామా అని కనపడుతుంది. అది ఫోర్ట్ అన్నమాట. 'దిల్ చాతా హై' ఫోర్ట్ అంటారు గదా! అది. అండ్ దాన్ని దాటిన వెంటనే మనకి కేప్ ఆఫ్ గోవా అని దొరుకుతుందన్నమాట. సో, ఇదొక రెస్టారెంట్. ఇక్కడ నుంచి వ్యూ అయితే అద్దిరిపోయింది. సో, మీరు గూడా చూడండి. అండ్ ఈ మూన్ ఫెస్ట్ అనేదొచ్చేసి ఒక రిసార్ట్‌లో జరుగుతుందన్నమాట. సో, ఆ రిసార్ట్‌కైతే మేమిక్కడ ఇప్పుడు వచ్చేసాము. ఆ రిసార్ట్‌ని భక్తి కుటీర్ అంటారు సౌత్‌లో. పాలోలెం బీచ్ దగ్గరకొస్తుంది. సో, దాని పక్కనే లాలా ల్యాండ్ అని ఇంకో రిసార్ట్ కూడా వీళ్ళే తీసుకున్నారు. సో, కొంతమందికి అక్కడ అకామిడేషన్, కొంతమందికి ఇక్కడ అకామిడేషన్ ఇచ్చారు. నాకు అకామిడేషన్ వచ్చేసింది లాలా ల్యాండ్. ఈ డెకరేషన్ అంతా ఉన్నది కూడా లాలా ల్యాండ్‌లో. ఇంత బావుందో అసలు ఆ వినాయకుడు పడుకున్న వినాయకుడైతే అద్భుతం అన్నట్టు. అండ్ లోపల గూడా ఏంజెల్స్, హ్యారీ పోటర్ అలాంటివి చాలా చాలా ఉన్నాయి. సో, అది చాలా అంటే క్యూట్‌గా ఉంది. మీరెవరైనా ఎళ్తే మాత్రం లాలా ల్యాండ్ ఖచ్చితంగా చెక్ చేయండి. సో, నాకిచ్చిన రూమ్ అయితే ఇదన్నమాట. ఎంత క్యూట్‌గా ఉందో అంత క్యూట్‌గా ఉంది. నాకైతే బీభత్సంగా నచ్చేసింది. అండ్ నేను ఇంకొక 2 మినిట్స్‌లో మీకు మొత్తం రూమ్ టూర్ క్లియర్‌గా చూపిస్తాను. ఇప్పటికైతే మాత్రం ఈ ఫస్ట్ లుక్ చూడండి. మూన్ ఫెస్టివల్ స్టార్ట్ అవబోతుంది. సో ఇవాళ డే 0. మేము చాలా ట్రావెల్ చేసి వచ్చాము, వేరే బీచ్ చూసాము, చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. అండ్ యా, ఐఎమ్ హ్యావింగ్ ఎ గుడ్ టైమ్ సో ఫార్. సో రూమ్మేట్ ఉంది నాకు. అమ్మాయి వచ్చాక అమ్మాయిని పరిచయం చేసుకొని అమ్మాయి ఎలా ఉంది అని చూసుకుంటే సో కొంచెం తోడు ఉంటారు జనాలు, దెన్ ఇంకా బాగుంటుంది. ఫ్రెండ్స్ రాలేదు, ఒక్కదానే వస్తున్నాను, చాలా టెన్షన్ పడ్డాను. బట్ నా ఐ డోంట్ ఫీల్ దాట్ మచ్చర్దానా సో నాకైతే బాగా నచ్చింది. బట్ నేనైతే చాలా రీసెర్చ్ చేశాను, కానీ ఐమ్ స్టిల్ హోపింగ్ ఎవ్రీథింగ్ గోస్ గుడ్. చలో లెట్స్ సీ. దాట్స్ ఇట్ ఫర్ డే 0. సో ఇవాళ అంతా ట్రావెల్ సెటిల్ అవ్వడం అదే అయిపోయింది. అండ్ రేపు దీనికి అబ్సెస్ అయిపోయా. సో రేపు నుంచి స్టార్ట్ అయిపోతుంది షెడ్యూల్. సో ఎలా చేయాలి, ఏం చేయాలి అన్నది రేపటి నుంచి చూడాలి. లెట్స్ సీ, లెట్స్ హోప్ ఫర్ ఎ బెస్ట్ మూన్ ఫెస్టివల్. Has to do when it needs to protect the body and the other body. It's not as complicated as it sounds. Other than making it sound. What time is it? 10 minutes to 8. 7:50. Wait for yes. Thank you. Sorry, can I just look through? As you go down, open your legs out in a V and look at your toes. Look
look at your toes. Open the leg wide in a V. Wide. Now bend one leg at a time. అండ్ మేము ఆ డాన్స్ క్లాస్ అటెండ్ అయినందుకు ఆ మేడం మాకు తీసుకొచ్చి బ్యాంగిల్స్ ఇచ్చారనమాట. చాలా అంటే చాలా. అండ్ ఇట్స్ ఆల్రెడీ టైమ్ ఫర్ అనదర్ క్లాస్. డాన్స్ చేశాను కదా! స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వెళ్తున్నాననమాట. I saw that bird again. And this time I'm so sure it's a bird. Can you hear it? Or is it just figment of my imagination? Last time I told someone in my class that I see this bird every night. And they all laughed at me. They are like, it must be possible. Just bringing pumpkin arisari, just roasted coconut and tamarind and pumpkin. No? Pumpkin. సో, ఆ మ్యూజిక్ అయితే నాకు నిజంగా అర్థం కాలేదు. నేనైతే పక్కా బాలీవుడ్ పర్సన్‌ని. సో, నాకంతగా ఎంజాయ్‌మెంట్ అనిపియలేదు ఆ మ్యూజిక్. సో, నేను త్వరగా రూమ్‌కొచ్చేసాను. నేను కొద్దిగా ఫేస్‌కి అన్నీ అప్లై చేసుకున్నాను. ఎందుకంటే బీచ్‌కెళ్ళాను కదా! ఫేస్ మొత్తం పగిలిపోయినట్టు అయింది. అండ్ ఫుల్ వర్షం పడింది. వర్షం ఎలా ఉందో చూడండి. నేనైతే నిజంగా గోవాలో వర్షం ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ నెక్స్ట్ డే అయితే అద్దిరిపోయిందన్నమాట. అయితే మా ఫ్రెండ్ వచ్చి ఇక్కడ వరకు వాక్ చేసుకుంటూ వెళ్దాం. పక్కనే బీచ్ ఉంది. చాలా బావుంటది. పద పద బీచ్ వరకు ఎళ్ళొద్దాం అని చెప్పి తీసుకెళ్ళింది. పదండి మీరు కూడా మాతో పాటు బీచ్‌కొద్దురు.
pictures that I have selected that I would like, I mean, I selected as you guys were going to paint, but in thing, and he has just amazing work. So if you guys, you know, like whenever you just want to his work. So it's like looks like stuff look like Rahul Valley, looks like Valley, plant looks like Zara. It looks good on camera. It's good on camera. Breakfast. We all are gonna do it together. Okay, all of you ready? Yeah. Ready? Yeah. One. You can do it from your players also. 1, 2, 3, go! And I don't want to talk much. और कॉन्शियस ब्रीथिंग है ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేశాను. నేను తక్కువ మాట్లాడాను అండ్ వీడియో ఎక్కువ చూపించాను. మీకు ఇది ఎలా అనిపించిందో నాకు చెప్పండి. అండ్ నేను ఇది ఇంకా లాస్ట్ డే అనమాట. డే 3 ఈజ్ మూన్ ఫెస్టివల్‌కి లాస్ట్ డే. సో నేను మా ఫ్రెండ్ కలిసి షాపింగ్‌కి వెళ్ళాము. ఎందుకంటే రాత్రి ఈవెంట్ ఉంటుంది కొంచెం పార్టీ టైప్‌లో. ఆ పార్టీకి కొద్దిగా డ్రెస్ ఏసుకుందాము అని అంటే దగ్గర ఏం లేవు. సో అలా అలా కొంచెం షాపింగ్‌కి వెళ్ళొచ్చామన్నమాట. అండ్ ఆ షాప్ ఎలా ఉన్నాయి బైక్ మీద వెళ్ళాము నేను మా ఫ్రెండ్. సో యాహ్! వి హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైమ్. అండ్ అక్కడ డాన్స్ ఏసి వచ్చాము కాబట్టి ఫుల్ అలసిపోయాను. అండ్ మూన్ ఫెస్టివల్ అంటే అదే వి విల్ హ్యావ్ ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ నేను మా ఫ్రెండ్ బైక్ మీద వస్తున్నాము. సో ఇఫ్ ఐ హ్యావ్ సమ్‌వన్ వెరీ క్లోజెస్ట్ టు మీ దట్ ఈస్ సోనాలి. ఇక్కడ ఉన్న అమ్మాయి అనమాట. నాకు చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్. అండ్ దీని తర్వాత మాకు కొకో సెరమనీ అని చేశారు. అంటే ఏంటంటే చాక్లెట్, డార్క్ చాక్లెట్ ఇస్తారు. అది చాలా చేదుంటుంది. ఆ తర్వాత వచ్చేసి లాస్ట్‌లో పార్టీ. అండ్ ఆ వీడియోస్ అన్నీ కూడా చూసేసేయండి. Before that, I invite you all అండ్ నా అవుట్‌ఫిట్ ఎలా ఉందో మాత్రం కామెంట్స్‌లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. చాలా కష్టపడి తెచ్చాము నేను మా ఫ్రెండ్. సో మర్చిపోకుండా కామెంట్ చేయండి. సో
సో అదండి నా గోవా ట్రిప్ ఇక్కడితో అయిపోయింది. సో మీకందరికీ ఎలా నచ్చిందో కామెంట్‌లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ ఈ మ్యూజిక్ సెషన్ తర్వాత మేమందరం వెళ్లి బాలీవుడ్ డీజేస్ పెట్టుకొని ఫుల్‌గా ఎగిరాము. అండ్ ఎగిరి రిటర్న్ అయిపోయాము ఎవరి ఇళ్ళకి వాళ్ళం. సో మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ నేను ఇంకా ఇలాంటి ట్రిప్స్ చాలా తీసుకురాబోతున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ స్మైల్ విత్ సౌమ్య. బాయ్.